ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెత గ్రంథం 10వ అధ్యాయం 26వ వచనం. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. రెండు రకాల ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. ఒకరు చురుకుగా బాధ్యతగా కష్టించి పనిచేసేవారు. రెండవది సోమరిగా బద్ధకంగా పనిచేసేవారు, అపనమ్మకంగా ఉండేవారు. ఈ రెండు కేటగిరీలో మన జీవితాలు ఉంటూ ఉంటాయి. చాలాసార్లు సోమరితనం, బద్ధకం, అపనమ్మకత్వం ఇవి మనకెంతో నష్టాన్ని కలిగిస్తాయి. మనకు మాత్రమే కాదు, సోమరిగా జీవిస్తే ఎవరైతే మనకు పని అప్పగించారో వాళ్ళకి మన జీవితం ఎలా ఉంటుందంటే పండ్లకు పులుసులాగా, కండ్లకు పొగలాగా ఉంటుంది. చింతపండు, నిమ్మకాయ రసము మన నోట్లోకి వెళ్ళిందనుకోండి, పళ్ళు పులిసిపోయి అదొకలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కండ్లకు పొగ తగిలిందనుకోండి, కళ్ళు మండిపోతాయి, చాలా సఫర్ అవుతాం కళ్ళతో. అదేవిధంగా సోమరితనం నిన్ను బాధ పెట్టడమే కాకుండా నీకెవరైతే పని చెప్తున్నారో, నీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సఫర్ అవుతారు. మనిషి అన్నాక పని చెయ్యాలి, మనిషి అన్నాక కష్టపడాలి. కష్టపడకుండా ఏ వ్యక్తి ఉన్నతమైన స్థానాన్ని సాధించలేరు. నేటి దినాల్లో చాలామంది కుటుంబాలలో తమ తల్లిదండ్రులు బాగా కష్టపడి సంపాదిస్తే వీళ్ళు సోమరిగా బద్ధకంగా కాలు మీద కాలు వేసుకుని దాన్ని అనుభవిస్తూ ఉంటారు. తదుపరి తరాలకు వారు ఏ మాదిరి వారు అందించగలుగుతారు? వీరికంటే ఘోరంగా తయారైపోతారు వాళ్ళ తరాలు. కష్టపడి పనిచేసే వాళ్ళు అభివృద్ధి పొందుతారు. బద్ధకస్తులు, సోమరులు వారు బాధలు తెచ్చుకుంటారు, వారు చుట్టూ ఉన్న వారికి కూడా బాధలు తీసుకొస్తారు. దయచేసి నువ్వు ఒక ఆఫీసులో పనిచేస్తున్నావా? నమ్మకంగా పనిచేయి, కష్టపడి పనిచేయి. వ్యాపార రంగంలో ఉన్నావా? కష్టపడి చేయి. మీ అధికారికి లేకపోతే నీ మీద ఉన్నటువంటి యాజమాన్యానికి నమ్మకంగా పనిచేయి, వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండదు. కుటుంబంలో ఉన్నావా? నీ తల్లిదండ్రులకు, నీ అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, లేకపోతే నీ అత్తమామలకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు నువ్వు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. ఎవరైనా సరే దేవుని సేవ చేస్తున్నావా? నీ యొక్క సంఘానికి, సంఘ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండు. ఒక సంఘంలో విశ్వాసంగా ఉన్నావా? నీ సేవకులకు, తోటి సంఘ విశ్వాసులకు ఆశీర్వాదకరంగా ఉండు. నువ్వు ఏ రంగంలో ఉన్నా నువ్వు కష్టపడి పనిచేసినప్పుడే ఆధ్యాత్మిక దీవెన పొందుకుంటావు, శారీరక లాభాన్ని పొందుకుంటావు, అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు.